హలో డార్లింగ్స్, నిన్నైతే కనుక వీడియో పెట్టలేదు కదా. చిన్న పని నుండి నేను బయటికి అయితే వెళ్ళాను, అందుకని వీడియో పెట్టడం కుదరలేదు. సో ఇవాళైతే మళ్ళీ వీడియో పెడతాను. ఫార్మింగ్ డే 3 ఇవాళైతే మళ్ళీ నేను ఫీల్డ్కి అయితే వచ్చేసాను. ఏం చేద్దాం, ముందు కొట్టాలంట, అందుకని వచ్చేసా. తప్పదు కదా, మన పని మనం చేసుకోవడం. ఇంకిదే చీరల ఫీజు, మోటార్ ఫీజు తీసేసిరమ్మంటే వచ్చాను, తీసేద్దామని. ఇదనమాట, అక్కడ కనపడుతుంది కదా దూరంగా స్తంభం అనేది. అక్కడైతే మోటార్ ఉంది. ఇప్పుడు అక్కడ దాకైతే వెళ్ళి మోటార్ కట్టేసి ఫీజు అయితే తీసుకురావాలి. ఏం చేస్తాం, ఇలా తాళ్ళు కడుతున్నారు కదా, ఇలా కవర్లు అయితే కట్టారు కదా వాటికి. ఎందుకనేది మీ వాళ్ళకని తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలా కవర్ కట్టడానికి ఒక రీజన్ అయితే ఉంది. మనలో చాలామంది ఫార్మర్స్ ఉండొచ్చు, మన సబ్స్క్రైబర్స్లో. వాళ్ళు చెప్తారనుకుంటున్నాను. చూశారు కదా, ఇక్కడ చూస్తే మీరు మొక్కజొన్న గింజలను ఇప్పుడు మొలుస్తున్నాయి. మనం దీనికి ముందేస్తున్నప్పుడైతే ఇదే పొలంలో వీడియో తీశాను. ఇక్కడ కనపడుతుంది కదా మోటార్. ఇప్పుడు అక్కడ దాకైతే వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళి తీయాలి. అలాగే మన ఛానల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఫార్మర్స్ అనేవాళ్ళు కింద కామెంట్ చేయండి. నేను కూడా ఒక పోస్ట్ అనేది పెడతాను, మన ఛానల్లో ఎంతమంది అయితే ఫార్మర్స్ ఉన్నారో. నెక్స్ట్ అలాగే ఫార్మర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, మన తెలుగు వాళ్ళు కూడా ఫార్మర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని. చాలామంది సపోర్ట్ చేయరు నాకు తెలిసి అయితే. చూశారు కదా, ఇలా ఉంటాయి అన్నమాట పనులు అంటే. ఎండోనో సాగు కొట్టేస్తుంది బాబాయ్. ఇప్పుడు ఇలా మోటార్ ఆపేసి మళ్ళీ మొన్న గడ్డి కోసాను కదా, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళను ముందు కొడతా ఉంటే మనం గడ్డి వేయాలి. మధ్యలో ఇంకో పని ఉంది, మర్చిపోయాను. అక్కడ గడ్డి కనపడుతుంది కదా, గడ్డి అయితే తీసుకెళ్ళాలంట. ఒక పని అయితే తీసుకెళ్ళాలి, ఒక మోపు. నాకు ఏమంటారో తెలీదు, కింద కామెంట్ చేయండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు తీసుకెళ్ళాలి, దోలు తీరిపోద్దామా. అది కట్టల కంటే అదే చాలా బరువు ఉన్నాయి, చూద్దాం. అలాగే చాలామంది వరిగడ్డి అయితే లేదని బాధపడుతున్నారు. మీ ఏరియాలో కనుక వరిగడ్డి ఉండి అమ్మేవాళ్ళు ఉంటే కనుక నాకు కొంచెం కింద కామెంట్ చేసి చెప్తారా ఎంతెంత పడుతుందో ఏంటో. ఎందుకంటే వరిగడ్డి కొందామంటే లేదు, వరిగడ్డి కొనాలి గేదెలకి. వచ్చాం కదా, ఇదిగో అక్కడ నుంచి అయితే వచ్చేసాం. మనం ఆడుంది అక్కడ మూల తాటి చెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ నుంచి అయితే వచ్చేసాం. ఆ సెంచురీ కూడా కాదు, ఇంకా యువతల ఆ స్తంభానికి అవతల నుంచి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి తెచ్చాం. చూశారు కదా చుట్టుపక్కల పొలాలు ఎలా ఉన్నాయో, మొత్తం అందరం మొక్కజొన్న పడిపోయారు. ఇది కుక్క చెట్లు, మీకు 90% నాకు తెలిసే ఉండొచ్చు. మనం చాక్లెట్ తయారు చేస్తారు కదా ఈ చెట్ల ద్వారానే. ఇది కుక్క చెట్లు అన్నమాట. నెక్స్ట్ కొబ్బరి, మీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. ఇది ఉంది కదా చిన్న ముక్కలాగా పిలక, అది వచ్చేసరికి అయితే అరటి చెట్టు. చూద్దాం, కోకాయలు కోసేటప్పుడు అయితే కనుక మనం కూడా వీడియో తీసి పెడదాం. ఆ టైం కల్లా నాకు తెలిసి ఉండొచ్చు. ఇంకోండి, షెట్ వచ్చేసాం కదా. ఇప్పుడు ఈ ఫ్యూజ్లో తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మనం మోటార్ని ఆపేయాలి. ఇక్కడ నేను ఒక టెక్నిక్ యూజ్ చేస్తా. ఇక్కడ నేను ఇలా చేపెట్టి, సో సౌండ్ ఉన్నారు కదా, అలా టెక్నిక్ యూజ్ చేస్తే ఆపేసా. ఇలా ఫ్యూజ్ తీసి పెట్టాలంట. ఏం చేస్తాం, ఎట్టకెళ్ళకైతే ఫ్యూజ్ తీసేసా. ఇప్పుడు ఏం చేయాలి, నేలకొండ వెళ్ళి ఇందులో నీళ్ళు పోయాలి. నేను మాట మన బతుకులు ఇలా సెమ్ అయిపోయిందని చెప్పి సెలవులకు వస్తే ఇలా సరిపోతుంది మన పనులు. ఏం చేస్తాం, తప్పదుగా. ఏమంటారు, ఇంతకీ మనలో చాలామంది ఫార్మర్స్ ఉన్నారని చెప్పా కదా. నాకు తెలిసైతే మీరు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, మీకు తెలిసిన డౌట్స్ కొన్ని క్లారిఫై చేయడం కోసం నేను ఈ ఛానల్ కూడా పెట్టాను. ఆల్రెడీ మన ఛానల్ ఎందుకు పెట్టాను రీజన్ కూడా మన పాత వీడియోలు పెట్టాను. ఆల్రెడీ అది ఒక 500 వ్యూస్కి అయితే వెళ్ళింది. కొంచెం అయితే సపోర్ట్ చేస్తున్నా, థ్యాంక్స్. ఆ మాత్రం సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇంకో అది వేరే విషయం.
సో నేను చెప్తుంది ఏంటంటే, మీకు ఫార్ములాస్ చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసిన చెప్పకపోవచ్చు. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే దీంట్లో కింద కామెంట్ చేయండి. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఎందుకంటే ఒక ఫార్మర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మన స్టూడెంట్స్ అయితే దొంగలు అనమాట, ఒక్క నా కొడుకు కూడా హెల్ప్ చేయరు అనకూడదు. కానీ ఇది రియల్ ఫ్యాక్టో కాదు మీరే చెప్పండి. ఇదైతే కనుక నాకు తెలిసినైతే ఖచ్చితంగా అయితే హెల్ప్ చేయరు. స్టూడెంట్ సేమ్ ఎగ్జామ్ చదువుదాం అంటే ఒక నా కొడుకుండు చదవలేదు అంటాడు, మొత్తం చదివేస్తారు అలా అనమాట. కానీ ఫార్మర్స్ అలా చేయలే. ఒకటి తెలిసింది ఇంకోటి చెప్తాడు. నాకు తెలిసిన నమ్మకం అయితే ఫార్మర్స్ యొక్క, నిజమో కాదో మీకే తెలియాలి. ట్రూ అయితే కనుక అది కామెంట్ చేయండి. కొంచెం కామెంట్ చేసి లైక్ చేస్తే ఏమైందంటే, మీకు అంటే మీరు యొక్క చుట్టుపక్కల ఉన్న లొకేషన్ బట్టి అయితే దాన్ని బట్టి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆల్గోరిథం అలా క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మనకేంటంటే ఒక ఫార్మర్ నుంచి ఇంకో ఫార్మర్కి, అలా ఫార్మర్స్ అనేవాళ్ళు కొంచెం కొలాబరేటివ్ ఛానల్ లాగా, మనకి ఫార్మింగ్స్ ఇన్ బ్లడ్ అని కదా ఛానల్ పేరు, అలా అయితే బాగుంటుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా పెట్టుందా ఏమంటారు? సో ఇలా అయితే నేను డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. పిట్టయితే భలే ఎగురుతుంది ఇలా. అలాగే గైస్, మీరు చిన్నప్పుడు కనుక చేలోకి రావాలంటే చాలామందికి కొంచెం ఏడుపులాగా ఉండేది. నేనైతే చిన్నప్పుడైతే ఏడ్చేసేవాడిని, నా చేలోకి వద్దు, ఇంటికాడ ఉంటే ఆడుకుంటాని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది చేలో అంత పీస్ఫుల్. ఐ మీన్ పొలంలో, నేను చేలో అంటాము మా సైడ్ వచ్చేసరికి. మరి మీ సైడ్ చేలో అంటారు లేదా పొలం అంటారు అనేది కింద కామెంట్ చేయండి, అది కూడా తెలుసుకుంటా. మేమైతే కనుక అలాగే చేస్తాం. చిన్నప్పుడు ఏడ్చేవాడిని, కానీ తర్వాత అర్థమవుతుంది ఇక్కడ ఉన్నంత పీస్ఫుల్ ఎక్కడైతే ఉండదని. ఇక్కడ గడ్డ అని చూపించాక కదా, ఇదే మనం అక్కడి నుంచి వచ్చినాం. మీతో మాట్లాడుకుంటూ వచ్చేద్దాం, టైం తెలియట్లేదే. సరే డార్లింగ్స్, నేను అనేది ముందు కొట్టడం అనేది ఒక అలాగే కుదిరితే నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చా కదా, వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు ఇప్పటికి. సో నేనైతే ఇక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మరి చాలా ఎత్తుకుంది, చూద్దాం, ట్రై చేద్దాం. తీసుకెళ్తే కనుక తీసుకెళ్తాను. నెక్స్ట్ అలాగే మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫార్మర్స్ కొలాబరేషన్ అనేది అయిద్దాం. స్టూడెంట్స్ ద్వారా అయినా సరే ఇలా వెళ్ళి కొలాబరేషన్ అయ్యి మనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేసుకుందాం. ఓకే డార్లింగ్స్, మరి జై హింద్.